మన మూడ్ను సెట్ చేసే ఓ బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం. కానీ ఆ టీని కూడా వదలడం లేదు కల్తీ రాయిలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఏకంగా ఓ ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. లెదర్ పాలిష్ ఫ్యాక్టరీలో ఈ తతంగం నడుస్తోంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రైస్ మిల్లులో గుట్టు చప్పుడు కాకుండా టీ పొడి తరహాలో ఉన్న పౌడర్ను గుర్తించారు. అసలు ఆ టీ పొడిని ఎలా తయారు చేస్తారో తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది బిగ్ టీవీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎర్రంపాలెంలో అయితే నకిలీ టీ పొడి స్థానికంగా కలకలం రేపుతుంది. చాయ్ అంటే ఎవరైనా సరే పొద్దున్న లెగిసిన తర్వాత మొట్టమొదటిగా చాలామంది తీసుకునేది టీ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా టీ పరిశ్రమల మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక జలక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నకిలీ అనే పదం వింటేనే ఈ మధ్యన ఏపీలో దడదలాడిపోతుంది. ఎందుకంటే పాలల్లో నీళ్ళల్లో కూడా కల్తీ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనం ఏదైతే ఎర్రంపాలెంలోని ఒక గోడౌన్లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారంటూ ఇన్ఫర్మేషన్ రావడంతో అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ సుమారుగా ఒక 1000 కేజీలను సీజ్ చేశారు. చూసుకున్నట్లయితే ఇదంతా చూసుకున్నట్లయితే ఇది ఏదైతే బాదం తొక్కలతో సంబంధించిన పొడి, జీడిపప్పుకి సంబంధించిన పైన వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్తో కలిపి ఒక మిశ్రమం. ఈ మిశ్రమం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా టీ పొడిని తయారు చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలాగే ఇలాంటివి ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ కలిపి ఏదైతే దీన్ని తయారు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే బేకింగ్ సోడా ఏదైతే టీకి సంబంధించి నొరగ రావడానికి టీ పొడిలో సాధారణంగా టీ చేసిన తర్వాత నొరగ వస్తుంది కాబట్టి ఆ నొరగ కోసం అయితే ఇక్కడ బేకింగ్ సోడాను కూడా దీంట్లో ఉపయోగిస్తున్నారంటే అధికారులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే క్లియర్గా ఇదంతా బేకింగ్ సోడా. చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక డేంజరస్ బేకింగ్ సోడా లాంటివి అంటే సుమారుగా మామూలుగా ఏదైనా తినే పదార్థాల్లో ఈ బేకింగ్ సోడా అనేది ఉపయోగిస్తారు. కానీ ఇలాంటి బేకింగ్ సోడాని ఇలాంటి ఒక ఇది మిశ్రమం చూడొచ్చు. ఈ మిశ్రమం చూసినట్లయితే చూడొచ్చు ఇదంతా కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇదంతా కూడా చింతపిక్కకు సంబంధించిన పొడి అంటూ కూడా చెప్తున్నారు. ఇదైతే చింతపిక్కల నుంచి తీసిన పొడి, ఆ పొడితోటి ఈ టీ పొడిని అంతా కూడా తయారు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అధికారులు ఒక ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. చూసుకోవచ్చు ఇదంతా కూడా గెడ్డల్లా ఉంది. చూడొచ్చు అంతా ఇలాంటి ఒక ఫుడ్ని మనం తీసుకుంటున్నామా అనుకునే పరిస్థితులు అయితే చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకున్నైతే ఇలాంటి ఒక ఎందుకు పనికిరాని వేస్టేజ్ తోటి అయితే టీ పొడిని తయారు చేస్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే చింతపిక్కల పొడే కాకుండా ఇంకా కాజునట్ వేస్ట్ ఏదైతే ఉందో కాజుని కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే పొడి కూడా దీంట్లో కలిపి టీ పొడిని తయారు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్స్లో ఉంది. ఇదంతా కూడా ఈ బ్యాగ్స్లో పెట్టిందంతా కూడా ఏదైతే ఇది మత్తుకి వచ్చేది ఏదైతే చింతపిక్కల పొడి అంటారో ఇదైతే రంగు కోసం వాడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా చూసుకోవచ్చు క్లియర్గా. దీన్ని ఏదైతే రంగు కోసం వాడతారంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ ప్రోడక్ట్గా అయితే ఇలా టీ పొడిలా తయారు చేస్తున్నారు. దీని అంతా కూడా ఈ మిశ్రమాలు అన్నీ కూడా కలిపి ఇలాగ ఒక టీ పొడిలాగా తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక కుటీర పరిశ్రమ లాగా అండర్ గ్రౌండ్లో ఒక రైస్ మిల్ వెనక భాగంలో ఇదంతా కూడా ఈ జల్లెడతోటి పూర్తి స్థాయిలో జల్లెడ పట్టి ఇదంతా కూడా లూజ్ టీ పొడిగా తయారు చేసి ఆ లూజ్ టీ పొడిని అయితే అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగంటే చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే గ్రైండింగ్ మెషిన్ ఉందో ఆ గ్రైండింగ్ మెషిన్ ద్వారా పూర్తిగా మెత్తని పొడి చేసి ఆ మెత్తని పొడిని అంతా కూడా దీంట్లో తీసుకొచ్చి చూడొచ్చు. జల్లెడి మీద ఇంకా ఇదైతే పెద్దగా ఉంటావో అన్నీ కూడా ఇక్కడ ఉన్న జల్లెడి మీద చూసారా, ఇదంతా చెత్త చెదారం అంతా కూడా దీంట్లో ఉంది. దీన్ని అంతా కూడా జల్లించి ఇదంతా చూసుకోవచ్చు. ఎందుకు పనికిరాని ఈ వేస్టేజ్ని తీసుకొచ్చి మనం చూడొచ్చు. ఇదంతా కూడా చింతపిక్కల తుక్కు క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇదంతా దీన్ని టీ తాగడానికి ఉపయోగించే ఒక టీ పొడిని, నకిలీ టీ పొడిని తయారు చేస్తున్న ఘటన అయితే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఎర్రంపాలెం వద్ద అయితే చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా కనిపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నకిలీ కేటుగాళ్ళు ఆటలు అయితే ఇంకా సాగో. ఏదైతే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న సుమారుగా 1000 కేజీల నకిలీ టీ పొడిని అయితే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి నకిలీ కేటుగాళ్ళ ఆట కట్టించాలంటూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి. చింతపిక్క పొడి, జీడిపిక్కల పొడి, బేకింగ్ సోడా కలిపి టీ పొడి తయారు చేస్తున్నారు. ఇలాంటి టీ పొడితో తయారు చేసిన టీ తాగితే ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలి? ప్రజల జీవితాలతో ఆడుకునే ఇటువంటి కేటుగాళ్లను ఏం చేయాలి? టీ పొడి తయారు చేస్తున్న చుట్టుపక్కల వారు ఎవరు కనిపెట్టలేనంతగా మాయం చేస్తున్నారు నిర్వాహకులు.
నకిలీ టీ పొడికి సంబంధించి చూడొచ్చు, మనం ఒక వాటర్లో వేసి అయితే చూసే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు ఇదంతా కూడా పూర్తిగా డికాషన్లా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నకిలీ టీ పొడి రంగు రావడం కోసం ఏదైతే మొత్తంగా పూర్తిగా వీళ్ళ అవుట్పుట్ ప్రోడక్ట్ అంతా కూడా ఒకసారి గ్లాస్ వాటర్లో వేస్తే ఈ విధంగా మారిపోయింది. చూడొచ్చు కింద అంతా కూడా చెత్త చెదారం అంతా కూడా కిందకి దిగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక వేస్ట్ మెటీరియల్ తోటి అయితే టీ పొడిని తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న వారు ఇదంతా కూడా చూడొచ్చు క్లియర్గా. ఇదంతా కూడా డికాషన్గా తయారు చేయడానికి వారు ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వాడారో కూడా మేము అన్నీ కూడా బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. 3 నెలలుగా షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పొడి తయారు చేసి ఎక్కడికి పంపిస్తున్నారు? అసలు ఈ టీ పొడి ఎలా ఉంటుంది? ఈ టీ పొడిని డికాషన్లా మార్చే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. హాట్ వాటర్లో ఈ టీ పొడి వేయగానే అచ్చం ఒరిజినల్ టీ పొడి మాదిరిగానే డికాషన్ కలర్ వచ్చింది. కల్తీ టీ పొడిని తయారు చేయడానికి అయితే షూ లెదర్కి సంబంధించిన ఏదైతే పాలిష్కి సంబంధించింది అయితే అనేది కూడా ఇక్కడ చెప్పి ఇదంతా చూసుకొచ్చే ఇదంతా కూడా రైస్ మిల్కి సంబంధించి ధాన్యం ఆరబెట్టుకునే ప్రాంతం పూర్తిగా చూసుకున్నట్టయితే ఇదంతా ఎర్రగా మారిపోయింది. అంటే ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఆ రంగు మారడం కోసం ఎండలో ఆరబెట్టిన తర్వాత జల్లింపు చేస్తారంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇదంతా కూడా ఆరబెట్టిన తర్వాత ఎలా ఉంటుందని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు ఇదంతా కూడా కల్తీ టీ పొడికి సంబంధించి ఇదంతా కూడా ఆరబెట్టినప్పుడు ఇలాగా ఏదైతే మొత్తం ఇదంతా కూడా ఇది ప్లాట్ఫామ్ మీద పెట్టి ప్లాట్ఫామ్ మీద ఆరబెట్టి దీన్ని జల్లించి అయితే ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు ఇదంతా కూడా ఇలాంటిది ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్గా రైస్ మిల్ ఆవరణలోనే ఆరబెట్టడం అనేది కూడా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోవడం, లేదంటే ఇది అందరికీ తెలిసే జరుగుతుందా, రైస్ మిల్ ఓనర్కి తెలిసే జరుగుతుందా అనే అనుమానాలు కూడా పలు ఎవరైతే ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు రైస్ మిల్ ఓనర్కి అదేవిధంగా చూసినట్టయితే నిర్వాహకులుగా చెప్తున్న ఒక ఆమె ఎవరైతే లేడీ ఉన్నారో ఆమెకు కూడా ఇద్దరిని కలిపి అయితే కేసులో ఇప్పటికే పొందుపరచమంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసుల సమాచారంతో గోడౌన్ వద్దకు చేరుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రొక్కయ్య 1000 కేజీల వరకు నిల్వ ఉన్న నకిలీ పౌడర్లను, కొన్ని బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ రిపోర్ట్లో ఆహారంపై కల్తీ జరిగినట్లుగా తేలితే 6 నెలలు జైలు శిక్ష, దానితో పాటు 10 లక్షల వరకు జరిమానా ఉంటుందంటున్నారు. నకిలీ టీ పొడికి సంబంధించి ఏదైతే 1000 కేజీలను సీజ్ చేసామంటూ కూడా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రూకయ్య చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏం గుర్తించారు? మా కోరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం పొద్దున్నే మేము ఇక్కడికి వచ్చాము. ఎదురేమో రైస్ మిల్ రన్ అవుతుంది, వెనకాల కూడా పరిశీలన చేస్తే వెనకాల గదిలో మాత్రం ఈ టీ పొడిని పోలిన టీ పొడి చాలా ఉన్నది. సుమారుగా ఒక 1000 కేజీల దాకా ఉంటుంది. ఒక 31 బ్యాగులు ఉన్నాయి. అవన్నీ కూడా తయారు చేసేసి టీ పౌడర్ కింద అమ్ముతున్నారని మేము అనుమానించి ఆ టీ పౌడర్ని మేము శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించాము. దాన్ని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా ఉంది. అందులో సోడియం కార్బోనేటు, తర్వాత హస్క్ అంటే క్యాషు హస్క్ పౌడరు, ఇంకా ఏవో 4-5 రకాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా సీజ్ చేసి విఆర్ఓ గారు హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ శాంపిల్స్ పంపిస్తాము. శాంపిల్ రిపోర్ట్ రావుందంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాము. అసలు ఎవరు నిర్వహిస్తున్నారు సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఎప్పటి నుంచి నిర్వహణ జరుగుతుందంట ఇది? ఈ రైస్ మిల్ యజమాని విషయం ప్రకారం ఏంటంటే ఆయన చెప్పిన విధానం ప్రకారము ఒక లేడీ వచ్చి గన్నెమ్మ అని ఆవిడ వచ్చి అద్దెకి తీసుకుని చేస్తుందండి అని చెప్పారు. కానీ ఆవిడని పొద్దున్నుంచి కాంటాక్ట్ చేస్తే మధ్యాహ్నం దాకా వస్తున్నానని చెప్పి మధ్యాహ్నం స్విచ్ ఆఫ్ చేసి ఆవిడ దొరకకుండా పోయింది. ఇంకొప్పుడు ఈ యజమాని దానికి సంబంధించి చెప్పేసి వాళ్ళిద్దరిని మేము బాధ్యతలు చేస్తూ కేసు అయితే మేము అది రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. అసలు ఎటువంటి సెక్షన్ ఉంటుంది సార్? అంటే ఫుడ్ ఇంత చూడొచ్చు, నా చెయ్యి కూడా మీ ఇప్పుడు పట్టుకున్నందుకు ఇంత ఎర్రగా అయిపోయింది. ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ ఇలా టీ పొడి తయారు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి వారిని ఎలాంటి సెషన్స్ ఉంటాయి సార్? ఇది అన్సేఫ్ అని అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ కనుక వస్తే కనుక సెక్షన్ 59 ప్రకారము వీళ్ళ మీద 6 నెలలు జైలు శిక్షను 10 లక్షల ఫైన్ వరకు ఉంది. FSSA యాక్ట్ 2006 ప్రకారము దానిపైన మేము కోర్టులో కేసు ఫైల్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారి రోకాయ్ చెప్తున్న పరిస్థితి, ఏదైతే 6 నెలల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా కూడా ఖచ్చితంగా ఇది చేసిన వారికి విధిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది ల్యాబ్కి పంపిస్తున్నాం, ల్యాబ్ పంపించిన తర్వాత టెస్టుల్లో కనుక ఇది కల్తీ అనే నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదంటూ కూడా రోకాయ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చిన కొంతమంది అక్కడ పనిచేస్తున్నారు. 400 రూపాయల రోజు కూలికి పనిచేస్తున్నామని వారు తెలిపారు. దీని యజమాని ఎవరో తమకు తెలియదని, ఎప్పుడు యజమాని ఇక్కడకు రాలేదని చెబుతున్నారు వారు.
గోకవరం మండలంలోని నకిలీ టీ పొడికి సంబంధించి ఎవరైతే తయారీదారులు ఉన్నారో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే తయారు చేయడానికి ఒరిస్సా నుంచి ఒక బృందమే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరందరూ కూడా పనికి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిధర్ సే ఆయా ఆప్? उड़ीसा है। उड़ीसा। हाँ। क्या करने के लिए? वही काम करने के लिए। क्या काम है? ये लेदर पॉलिश बोल रहे हैं। लेदर पॉलिश बोलिए। काम इधर सिखाइए, तेरे को मालूम? इधर इधर से क्या है? मेजरमेंट कैसे बोले, क्या करते हैं पहले मिक्स करने को? पाउडर डाले गए। पाउडर क्या पाउडर है? ब्लैक पाउडर, रेड पाउडर, क्या पाउडर डालते हैं पहले? पूरा वाइट पाउडर वाइट पाउडर। हाँ और ब्लैक पाउडर है हाँ। और सोडा डालकर पानी में मिलाती है। प्रोसेस क्या हो? पहले क्या डालते हैं? पहले रेड पाउडर मिक्सिंग करते हैं। हाँ पहले रेड पाउडर मिलाती है, मिला के सुखाते। सुखाते। सुखाने के बाद सुखाने के बाद जाली करते हैं। जमा बेकिंग पाउडर कब डालते हैं? बेकिंग पाउडर है और पानी में मिलाती है। पानी में मिलाते हैं। सब पानी में मिलाती है। सब पानी में मिलाते हैं। हाँ। कुपा करके जाली करती है। कितना बेकिंग पाउडर डालते हैं? कैसा मेजर करते हो? बिंदी को एक बिंदी के एक गिलास डालते हैं। एक गिलास डालते हैं। एक बिंदी मटेरियल को एक गिलास डालते बेकिंग पाउडर। ठीक है, पूरा मिक्स करते हैं। पूरा मिक्स करते मिक्स करके मिक्स करके फार्म में सूखा करते हैं। हाँ। सूखा करने के बाद रूम में लाकर जाली करते हैं। जाली करके बाद में बस्ता में पैकिंग करें। ఇది టోటల్గా చూసుకున్నట్లయితే 400 రోజు జీతానికి ఇక్కడికి ఒరిస్సా నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన తర్వాత వీరే ఇక్కడ మాకు ఎలా చేయాలో నేర్పించారంటారు. ఫస్ట్గా తీసుకున్నట్లయితే బ్లాక్ పౌడర్, రెడ్ పౌడర్ని మిక్స్ చేసి అది నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలో కలిపిందంతా కూడా అక్కడ ఏదైతే ధాన్యం ఆరబెట్టుకుని ఏదైతే సిమెంట్ ప్లాట్ఫామ్ ఉందో ఆ సిమెంట్ ప్లాట్ఫామ్ మీద కొప్పలుగా పరుస్తూ ఉంటాం. కొప్పలుగా పరిచిన తర్వాత అదంతా కూడా ఎండిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన మిశ్రమాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో బిందుల లెక్కన కొలిచి ఒక బిందుకి ఒక గ్లాస్ ఏదైతే బేకింగ్ సోడా ఉందో ఆ బేకింగ్ సోడాని కలిపి దాన్ని మళ్ళీ ఎండలో ఆరబెడతాం. ఎండలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏదైతే అక్కడ మిషనరీ ఉందో ఆ మిషనరీలో ఆడించిన తర్వాత జల్లిలో వేసి జల్లించిన తర్వాత టీ పొడి లాంటి ఒక మిశ్రమం తయారవుతుందంటూ కూడా ఎవరైతే తయారు చేయడానికి వచ్చిన పనివారు ఉన్నారో వారందరూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇంతటి విషపూరితమైన ఏదైతే విషపూరితమైన టీ పొడి లాంటి టీ పొడిని పోలి ఉన్న టీ పొడి నకిలీ టీ పొడి అయినా చెప్పుకోవాలి క్లియర్గా. అయితే ఏదైతే ఇది ప్రజలకి ఎంతో హాని కలిగించే విషయం కాబట్టి దీనిపై అందరూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.